సంగారెడ్డిలో రప్పారప్ప గిన్నిస్ బుక్ లో యోగాంధ్ర అనుమానంతో భార్య హత్య అల్లూరి జిల్లాలో అలజడి ఇలాంటి మరిన్ని వార్తలు మన ఊరు మన వార్తల్లో చూద్దాం। అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో పోలీసులు సిఆర్పీఎఫ్ బలగాలు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు। ఆపరేషన్ కగార్లో భాగంగా ఏఓబీ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు। ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ సరిహద్దుల్లో అప్రమత్తమైన పోలీసులు వాహన రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారించారు। భారీ వాహనాలు, బస్సులు అటవీ మార్గం నుంచి వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు। 2 రోజుల పాటు రాత్రి సమయాల్లో ఘాట్ రోడ్డు ప్రయాణాలు నిలిపివేశారు పోలీసులు। చింతూరు నుంచి ఏడూరాలపల్లి మీదుగా భద్రాచలం వైపుగా వెళ్లే వాహనాలను కూనవరం మీదుగా మళ్లిస్తూ ఉన్నారు। అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ ప్రయాణాలు చేయొద్దంటూ పోలీసులు హెచ్చరించారు। ఖమ్మం జిల్లా రేపలవాడకు చెందిన అరుణమ్మ కథ కన్నీళ్లు తెప్పిస్తోంది। గత ఏడాది తుఫాన్ దాటికి ఇల్లు కూలిపోవడంతో మరుగుదొడ్డే నివాసంగా మారింది। ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని అనుకున్న పలు కారణాలతో అరుణమ్మకు రద్దయినట్లు తెలుస్తోంది। కరెంటు సదుపాయం కూడా లేకపోవడంతో బాత్రూంలో దీపం పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నానని వృద్ధురాలు వాపోతున్నారు। ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతోంది। నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కోటితీర్థం పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు మధుసూదన్ భావోద్వేగ నిర్ణయం తీసుకున్నాడు। ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక యాప్ల వల్ల ఉపాధ్యాయులు పిల్లలకు నాణ్యమైన బోధన అందించలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు। చదువు చెప్పడమే ప్రధాన ధ్యేయంగా పనిచేయాల్సిన ఉపాధ్యాయులపైన అదనపు భారం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు। ఈ క్రమంలోనే తాను ఉపాధ్యాయ పదవి నుంచి విరమణ పొందుతున్నట్లు ప్రకటించారు। విద్యాశాఖ చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాలు, కొన్ని రకాల యాప్లు అనేవి ఉపాధ్యాయులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి। ఇవి ఎంతో మానసిక వేదనకు కూడా మమ్మల్ని గురి చేస్తున్నాయి। నిన్నటి దినాన ఈరోజు ఉదయాన్నే 6 సంవత్సరాల పిల్లకాయలు తీసుకొని వచ్చి 6 గంటలకి ఉదయాన్నే ఏకోజాము తీసుకొచ్చి యోగా చేపించాలని చెప్పి ఫోన్లు రావడం జరిగింది। ఈ విషయం మీద మేము చాలా కలత చెందడం జరిగింది। అలాగే గత 3-4 సంవత్సరాల నుంచి కూడా రకరకాల యాప్లను ప్రవేశపెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు పేద విద్యార్థులకు చదువు అందనివ్వకుండా ఈ యొక్క ప్రభుత్వాలు కానివ్వండి, ఈ యొక్క ప్రభుత్వాల కంటే ముఖ్యంగా అధికారులు వాళ్ళు కొంచెం ఎక్కువగా చేస్తూ మమ్మల్ని ఇబ్బంది। భద్రాచల సీతారామచంద్రస్వామి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం మరో డిజిటల్ సేవను తీసుకొచ్చింది। ఫెడరల్ బ్యాంక్ సహకారంతో భక్తులు అతి సులభంగా దర్శన సేవలు, ప్రసాద టికెట్ల టోకెన్లు తీసుకోవడానికి ఆలయంలో 3 చోట్ల కియోస్క్ మిషన్లను అందుబాటులోకి తెచ్చింది। వీటిని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎల్ రమాదేవి ప్రారంభించారు। భక్తులు కౌంటర్లలో ఎక్కువసేపు వేచి ఉండకుండా ఈ యంత్రం ద్వారా టికెట్లను తీసుకునే వెసులుబాటు కల్పించామని ఆలయ ఈవో రమాదేవి అన్నారు। ఇందులోనే విరాళాలను సమర్పించే సదుపాయం పొందుపరిచామని తెలిపారు। భక్తులు తమ స్మార్ట్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తమకు కావాల్సిన టికెట్లను ఎంపిక చేసుకుని డిజిటల్ చెల్లింపులు చేయొచ్చని అధికారులు చెప్పారు। సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సిద్దాపూర్ కేజీవీపీ బాలికల పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు। స్టోర్ రూమ్ ను పరిశీలించిన కలెక్టర్ అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు। విద్యార్థులకు యూనిఫామ్లు లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు। స్పెషల్ ఆఫీసర్ లలిత, ఇన్ఛార్జి ప్రిన్సిపల్ ఉర్మిళకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు। వెంటనే విద్యార్థులకు యూనిఫామ్లు పంపిణీ చేయాలన్నారు కలెక్టర్। తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు। మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు। తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు। రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనంతో ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు। ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించినట్లు పెద్దిరెడ్డి చెప్పారు। అటు సినీ నటి దివి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు। ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబరుపేట గ్రామంలో ఉన్న శ్రీ సత్యమ్మ దేవస్థానం ఈవోపై వేటు పడింది। ఈవో గెల్లిహరి గోపినాథ్పై దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ విధుల నుంచి తప్పించారు। దేవస్థానం నిధులు దుర్వినియోగం చేశారంటూ గోపినాథ్పై ఆరోపణలు వచ్చాయి। దీంతో విచారణ జరిపిన అధికారులు దేవస్థానం నిధులు దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు। దీంతో చర్యలు చేపట్టిన దేవాదాయ శాఖ ఆలయ ఈవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు। అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ దాడులు నిర్వహించింది। ఈ దాడిలో టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సిహెచ్ నవక్రాంత్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు। బాధితుల నుంచి 2500 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు। రేషన్ కార్డు అప్లోడ్ చేసే క్రమంలో నవక్రాంత్ బాధితుల నుంచి 4000 లంచం డిమాండ్ చేశారు। దీంతో బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేయగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు।
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అడ్లూరి లక్ష్మణ్ తొలి కార్యక్రమంలో భాగంగా గౌలిదొడ్డిలోని బాలికల వసతి గృహంలో పరిశీలించారు. అక్కడ విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. విద్య, వసతి, పోషణ వంటి అంశాల్లో ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రామకృష్ణ కాలనీలో 75 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను బండి సంజయ్ ప్రారంభించారు. రానున్న రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మరోవైపు గన్నేరువరం ప్రజలు చిరకాల కళ నెరవేరబోతుందని ఈ సందర్భంగా తెలిపారు. గన్నేరువరం మండలం గుండ్లపల్లి పోతారం నుంచి కాజీపేట హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం త్వరలోనే ప్రారంభం కాబోతుందని హామీ ఇచ్చారు. దాదాపు 77 కోట్ల నిధులతో 18 కిలోమీటర్లు ఈ హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం ఉండబోతుందన్నారు. ఏపీకి పాలిటిక్స్ లో హీట్ పుట్టించిన రప్పారప్ప రాజకీయం తెలంగాణకు చేరింది. సంగారెడ్డి బీఆర్ఎస్ రైతు ధర్నాలో రప్పారప్ప పోస్టర్ ప్రత్యక్షమైంది. 2028లో హరీష్ 3.0 లోడింగ్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. హరీష్ రావుకు స్వాగతం పలుకుతూ కార్యకర్తలు ప్లకార్డులు ఏర్పాటు చేశారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి పైన మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కోరుతూ సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ తలపెట్టిన మహాధర్నా కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. సీఎం యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డి అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని పథకాల్లో కోతలు పెడుతున్నారని విమర్శించారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు బంధు వంటి పథకాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేకపోయిందన్నారు. దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పే వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ఆయన ఇంటి పేరు యనుమల రేవంత్ రెడ్డి అంటారు. కానీ నాకు అనిపిస్తుంది ఆయన యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు ఏమంటుండు, నేను పటాన్ చెరువు మీద, ఆయనకు నాకైతే అర్థం కాలేదు పటాన్ చెరువు మీద ఎందుకు పగబట్టిండో నాకు అర్థమైతలేదు. రేవంత్ రెడ్డికి ఏం అన్యాయం చేసింది నీకు పటాన్ చెరువు? ఇవాళ పటాన్ చెరువు మీద పగబట్టినావు, రంగారెడ్డి జిల్లా మీద పగబట్టినావు, మేడ్చల్ జిల్లా మీద పగబట్టినావు. ఈ ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు 2 లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగబెడతా అంటుండ్రు. 2 లక్షల ఎకరాలకు రైతు బంధు కోత పెట్టిండు. మన పటాన్ చెరువు నియోజకవర్గంలో 22,000 మంది రైతులకు ఇలా రైతు బంధు ఇస్తలేడు. మైన్ల నిర్వహణలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సచివాలయంలో మైనింగ్ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. మైనింగ్ ద్వారా ఆదాయం పెరుగుతుందని, ప్రజలకు నష్టం కలగకుండా చూసే బాధ్యత అధికారులదేనని ఆయన స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. శాఖలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు, మైనింగ్ అనుమతులు, శ్రామికుల సంక్షేమం, రెవెన్యూ పెంపు, భద్రతా చర్యలు వంటి విషయాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి తనకు ఛాతీలో నొప్పి ఉందని పోలీసులకు తెలిపారు. దీంతో చెవిరెడ్డిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. చెవిరెడ్డికి పరీక్షలు చేయిస్తున్నారు వైద్యులు. ఛాతీ నొప్పి కారణంగా సాయంత్రం వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. త్వరలోనే సిరిసిల్లలో పద్మశాలి భవన్, మార్కండేయ ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని చేనేత భవన్లో పద్మశాలి భవన్ నిర్మాణంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆది శ్రీనివాస్ తో పాటు చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యన్, సంబంధిత అధికారులు హాజరయ్యారు. పద్మశాలి భవన్ నిర్మాణానికి సంబంధించిన నిధుల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ తో చర్చించామని, త్వరలోనే నిధులు కూడా మంజూరు అవుతాయని ఆది శ్రీనివాస్ తెలిపారు.
యోగాతో మన సంస్కృతిని కాపాడుకుందామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాల్లో అట్టహాసంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. మంత్రితో పాటు జిల్లా అధికారులు, వందలాది మంది విద్యార్థులు, నాయకులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ చేతుల మీదుగా పలువురిని సన్మానించారు. యోగా యొక్క గొప్పతనం భావితరాలకు ఉపయోగపడేలా ప్రధాని మోదీ ప్రోత్సహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. యోగా దినోత్సవం ప్రతిష్టాత్మకంగా తీసుకుని సీఎం చంద్రబాబు విశాఖలో యోగా డే నిర్వహించారని తెలిపారు. గతంలో మన ఋషులు, మన పెద్దలు ఏ విధంగా మనకి ఒక అద్భుతమైన ఆరోగ్యం ఉండాలి, ఆ రోజుల్లో మందుల ఉపయోగం కానీ ఔషధాలు కానీ లేని సందర్భాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతో ఆ రోజున యోగా ప్రతి ఒక్కరిలో తీసుకొచ్చే విధంగా చాలా చరిత్ర కలిగిన మన భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళగలిగాం. నిజంగా ఈ రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని మనం అభినందించాలి. ఎందుకంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకుని ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రంలో, భారతదేశంలో కూడా భావితరాలకి, యువతకి ఉపయోగపడే విధంగా ద్వారా మనకి ఎక్కడ కూడా ఆరోగ్యం అంటే మానసిక ఆరోగ్యం గురించి కూడా మర్చిపోతూ ఉంటారు. సో మానసిక ఆరోగ్యాన్ని కూడా చాలా మెరుగుపరిచే విధంగా మనకి యోగాసనలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మానసిక ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందాలంటే దానికి యోగా ఒక్కటే మార్గమన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. హైదరాబాద్లోని మారేడుపల్లి జీహెచ్ఎంసీ పార్కులో నిర్వహించిన అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో పాల్గొన్న ఆయన స్థానికులు, విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితులను జయించామంటే దానికి భారతీయుల జీవన విధానమే కారణమన్నారు ఈటెల. యోగా మానవాళి జీవితంలో ఎంతో ముఖ్యమైనదన్నారు. ఇంత చిన్న జీవితానికి ఇంత టెన్షన్ ఎందుకు, ఇంత కథ ఎందుకు, ఇంత పని ఎందుకు? మానవులకైతే 24 ఇంట్లో వెనుక భార్య వస్తుందనే చూడగానే నా సెల్ ఫోన్ చేస్తుందా నేను చూసుకోబోతున్నాను. దట్ ఈజ్ ఇవాళ నా జీవితం. అందువల్ల ఇవాళ యోగా మీకు ప్రశాంతత ఇస్తుందని, యోగా మీకు ఆరోగ్యాన్ని ఇస్తుందని, యోగా మానవ సంబంధాల పరిపుష్టిలో గొప్పగా దోహదపడుతుందని చెప్పి ఆశిస్తూ, ఇది 4వ కార్యక్రమం. నన్ను కూడా చేయించి నేను కూడా ఆదాయం చేసుకుంటాను. కాబట్టి మీ అందరికీ పెద్ద మనిషి మీరంతా. తెలంగాణ వ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆయుష ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా యోగా డేను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు దామోదర రాజనరసింహ, వాకిటి శ్రీహరితో పాటు పలువురు అధికారులు పాల్గొని యోగాసనాలు వేశారు. దాదాపు 5,000 మంది పాల్గొని యోగాసనాలు చేశారు. యోగా అనే గొప్ప వరాన్ని ఇండియా ప్రపంచానికి అందించిందని మంత్రి దామోదర అన్నారు. యోగా అనేది కేవలం వ్యాయామానికి సంబంధించిందే కాదని, శరీరం, మనస్సు, ఆత్మను ఏకం చేసే అద్భుతమైన సాధనం యోగా అని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవన శైలితో బీపీ, షుగర్, క్యాన్సర్, కిడ్నీ సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయన్నారు. కోట్లు సంపాదించిన ప్రజలు ప్రశాంతంగా ఉండట్లేదన్నారు. యోగాతో మనసును ప్రశాంతంగా చేసుకోవచ్చని తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో యోగా వేడుకలు నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. గేట్ నెంబర్ 2 వద్ద బ్రేక్ఫాస్ట్ పంపిణీ దగ్గర స్వల్ప తోపులాట జరిగింది. ఈ ఘటనలో స్పృహ కోల్పోయిన ఓ యువతిని సమీపంలోని ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఆమెను గాంధీ మెడికల్ కాలేజ్ నర్సింగ్ విద్యార్థినిగా గుర్తించారు. అటు ఏలూరులో కూడా ఘనంగా యోగా డే నిర్వహించారు. విశాఖలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇచ్చే సందేశాన్ని తలపించేలా ఏలూరు సిఆర్రెడ్డి డిగ్రీ కళాశాలలో యోగా డే నిర్వహించారు. విశాఖ కార్యక్రమాన్ని చూస్తూ ఏలూరులో యోగా డే సెలబ్రేట్ చేశారు. ఏలూరు కలెక్టర్ సెల్వి యోగాసనాలు చేసి స్థానికుల అవగాహన కల్పించారు. దాదాపు 5,000 మందికి పైగా యోగా డేలో పాల్గొనడంపై కలెక్టర్ సెల్వి హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పలాస ఇందిరా చౌక్ వద్ద కేటీ రోడ్లో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున పలాస ప్రజలు పాల్గొన్నారు. సుమారు 5,000 మంది పాల్గొన్న యోగాంధ్రలో మున్సిపల్ చైర్మన్, కమిషనర్, ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఆర్మీ జవాన్లు, మహిళలు, చిన్నారులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో యోగాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, రానున్న రోజుల్లో యోగాపై మరింత ముందుకు వెళతామన్నారు మున్సిపల్ కమిషనర్ ఎన్ రామారావు.
ఆరోగ్యమే మహాభాగ్యమని జనగామ జిల్లాను ఆరోగ్య జనగామగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కోరారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జనగామ ధర్మకంచ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, ఈఎస్పీ పండరి చేతన్ నితిన్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం యోగాసనాలు వేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాల కళాశాలల్లో యోగా డేను సెలబ్రేట్ చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. భారతీయ సంస్కృతిలో యోగా కూడా భాగమన్న సంగతి మర్చిపోవద్దన్నారు. సో యోగా అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో యునైటెడ్ నేషన్స్ని కూడా అడాప్ట్ చేసుకోవడం వల్ల మన యొక్క ఇండియా యొక్క మెయిన్ మార్కున్న యోగా అనే ట్రెడిషనల్ మెథడాలజీని ప్రపంచవ్యాప్తంగా కూడా మనము అందరికీ కూడా పరిచయం చేస్తూ వారందరికీ కూడా నేర్పించడానికి యూజ్ అవుతుంది. సో యోగా వల్ల అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మన జిల్లాలో కూడా అందరూ కూడా ప్రాక్టీస్ చేయాలని, ఆరోగ్యంగా జనగాం జిల్లా అందరూ కూడా ఉండాలని మా యొక్క యంత్రాంగం తరఫున అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆరోగ్యమే మహాభాగ్యము. సో హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి ఈ యోగా మెడిటేషన్ వల్ల ప్రజల్లో ఉన్న ఆరోగ్య సమస్యలు కానీ మరియు ఆరోగ్య సమస్యలు రాకుండా కూడా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ఆరోగ్యంగా ఉండాలంటే యోగాతో పాటు వ్యాయామం కానీ, రన్నింగ్ కానీ, స్పోర్ట్స్ కానీ అన్నీ కూడా అందరూ కూడా యూజ్ చేసుకోవాలని అందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతూ మరొకసారి అందరికీ కూడా. అటు సిద్దిపేట జిల్లాలో కూడా యోగాసనాలు నిర్వహించారు. పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా చేయడంతో ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారని కలెక్టర్ పేర్కొన్నారు. యోగా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు నయమవుతాయని, ప్రతి ఒక్కరూ యోగా చేయాలని అధికారులు సూచించారు. యోగా నిత్య జీవితంలో భాగమైందని, ప్రజలందరూ వయసుతో సంబంధం లేకుండా యోగా అలవర్చుకోవాలన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని ఉపల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. నాచారం వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ 10 ఏళ్ల కాలంలో యోగా యొక్క గొప్పతనాన్ని ప్రధాని మోదీ ప్రపంచానికి తెలియజేశారని ఈ సందర్భంగా సుభాష్ రెడ్డి అన్నారు. మోదీ వల్లనే దాదాపు 102 దేశాలు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని ఆయన తెలిపారు.